హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్తగూడెం నుంచి మరక్కోడ్ వెళ్ళే దారిలో బైక్ నడిపించుకుంటూ పోతున్నా. అది మార్నింగ్ 7:30 అయింది. అంటే నేను ఇంటికాడ నుంచి 7కి బయలుదేరిన. అప్పటికి ఎండ బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ ఎండల ప్రభావం దేనివల్ల అనుకుంటున్నారు నేను చెప్పనా? ఇప్పుడు నేను వెళ్ళే దారి మొత్తం పచ్చగా ఉండేది, విన్నారా? ఇక్కడ చెట్లన్నీ చంపేసి ఫ్లాట్ చేసేసారు, ఓకేనా? ఇదివరకు అసలు మంచి చల్లగా ఉండేది. ఈ దారి నుంచి వెళ్ళాలంటే భయం వేసేది. చూసారా ఎట్లా చేసారో? మొత్తం అడవి, అది అడవి మార్గం. దాంట్లో ఉన్న కోతులు ఏమవుతాయి, వన్యప్రాణులు ఈ మొత్తం ఎట్టిపోతాయి ఫ్రెండ్స్. మన చేతితో మనమే కాలుష్యాన్ని గట్టిగా ఆహ్వానిస్తున్నాం. నేనే చెప్పదలిసేది ఏంటంటే, చెట్లను చంపకండి, ఇంకెక్కువ చెట్లను నాటండి, ఓకేనా? అది 8:30 అయింది టైము, కానీ ఎండ చూసారు ఎట్లుందో, వివచ్చంగా ఉంది. చెట్లని పెంచండి, కాలుష్యాన్ని నివారించండి, పచ్చదనాన్ని పెంపొందించండి, ఓకేనా? నేనేమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి. ఇక చూసారు, ఈ మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం చంపేశారు చెట్లని. మొత్తం నీడ ఫుల్ ఉండేది ఇట్లా గుబురుగా, ఓకేనా? నేనేమంతా చెప్పదలుచుకున్నా అంటే, చెట్లను నాటండి, ఇదే నా కాన్సెప్ట్. అలసిపోయినా ఫ్రెండ్స్, అది 10 అయింది కానీ 50 degrees ఎండ ఉంది ఇవాళ. ఏం చేయాలి అర్థం కాక కూకుంటున్నా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.